హలో ఎవ్రీవన్, రాధాకృష్ణ. అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా డే అయితే 4 కల్లా స్టార్ట్ అయిపోయిందండి. లేచి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ బాక్స్కి పెసరపప్పు అయితే నానబెట్టేస్తున్నానండి. తోటకూర పెసరపప్పు కర్రీ అయితే చేస్తున్నాను. ఆకుకూరలోకి ఏదో ఒక పప్పు వేసుకొని చేయడము, లేదా ఏదో ఒక వెజిటేబుల్ వేసి చేయడము నాకు మొదటి నుంచి అలవాటండి. పిల్లలు కూడా ఏది చేసినా మొదటి నుంచి అలవాటు చేశాను కాబట్టి వాళ్ళకు ఇప్పుడు ఏది చేసి పెట్టినా కూడా వాళ్ళు ఇష్టంగా తినేస్తారు. ఏ విధంగా చేసినా కూడా. ఒక కాకరకాయతో ఒక్కటే వాళ్ళతో ఇబ్బంది, కానీ కాకరకాయ కూడా ఇప్పుడు కాస్త అలవాటు చేస్తున్నాను నెమ్మదిగా. ఈ విధంగా ఆనియను, పోపు దినుసులు, టమాటా, తెల్లగడ్డ అంతా వేసేసి బాగా ఫ్రై చేసేసుకొని పెసరపప్పు, నానబెట్టిన పెసరపప్పు వేసి కాస్త ఉప్పు వేసి ఒక 10 నిమిషాలు కన్నా అట్లా మగ్గపెట్టేసినామంటే చాలా బాగుంటుందండి. చపాతీలో కాదు, రైస్లోకైనా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ కర్రీ అందరికీ తెలిసే ఉండొచ్చు, నేను చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి తెలిసే ఉండొచ్చు. నేనైతే రెగ్యులర్గా ఇట్నే చేస్తానండి. తర్వాత స్నానం చేసి వచ్చేసేసి చక్కగా ఇల్లు అంతా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. బయట కడిగేసేసేసి చిన్న ముగ్గు కర్ర పెట్టేసేసి మా ఇంటికి ఎదురుగా ఇంటి పని అయితే స్టార్ట్ చేస్తున్నారండి. బోర్ అయితే వేయాలనుకుంటున్నారు. అయిపోయిన తర్వాత ముగ్గు కర్ర వేసేసి తులసమ్మ కాడ ముగ్గేసేసుకొనేసి వచ్చి కర్రీ అయితే చూస్తున్నానండి. ఈ విధంగా మగ్గి ఉండదు. కాస్త మగ్గుతానే కారము, కొంచెం పసుపు, ఉప్పు వేసి కలియపెట్టేసాను. పాపకైతే జడ అయితే వేసేస్తానండి. ఈరోజు వైట్ డ్రెస్, అందుకని వైట్ రిబ్బన్ వేసాను. ఇది రెండో సైడు. అందరు నేనే వేస్తున్నాను, ఇంట్లో లేరా అని అనేసి అనుకోవచ్చు. రాబోయే వీడియోస్లలో చెప్తానండి. నా పిల్లలే నా బలము, నా పిల్లలే నా బలహీనత, నా పిల్లలే నా ప్రాణము. ఈ విధంగా వేసానండి. ఎలా వేసానో కామెంట్ రూపంలో తెలపండి. టిఫిన్ అయితే ఇడ్లీ పెట్టేశాను, క్యారీ అయితే సర్దేశానండి. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను.